మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చు చంద్రమౌళి శాస్త్రి గారు ఉన్నారు. గురు పౌర్ణిమ గురించి పూర్తి సమాచారాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై 29న గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ విశిష్టత గురించి, అలాగే గురు పౌర్ణిమ మనం ఎందుకు జరుపుకోవాలి అనేది పూర్తిగా వివరించండి. తప్పకుండా అమ్మ. మనకి గురువు అంటే సాక్షాత్తు కూడా విద్యలని నేర్పినటువంటి వాడు, లేదా జన్మనిచ్చినటువంటి తండ్రి, ఆయనే మహాగురువు. ఎవరైతే జన్మనిస్తారో వారే ప్రథమ గురువు. తర్వాత తల్లి, తర్వాత ఎవరయ్యా అంటే మనకి ఈ లోక జ్ఞానాన్ని అవపోసన బట్టి ఎలా బతకాలి లోకంలో. ఇప్పుడు చదువు అనేటటువంటిది, బుద్ధి అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది మనకి నేర్పించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఒక ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యక్తితో సంభాషించాలన్నా ఏం కావాలి ముఖ్యంగా అంటే చదువు. వాళ్ళు నేర్చుకున్నవాడైనా చదువుకున్నట్టే లెక్క. నేర్పించేది ఎవరు? తల్లి కానీ తండ్రి కానీ నేర్పిస్తారు. లేకపోతే గురువు పిహెచ్డి స్టూడెంట్స్ కానివ్వండి, ఒక స్టేజ్ వరకు నేర్పించాలన్నా, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక గురువే ఉంటాడు. దాంతోపాటుగా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే త్రిమూర్తులు స్వరూపాన్ని, త్రిమూర్తుల యొక్క అంశని కలిగినటువంటి వాడే వ్యాస మహర్షి. అంటే మనకి 18 పురాణాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. 18 పురాణాలని కూడా రచించి ఎలా బతకాలి ఈ ప్రపంచంలో మానవుడు, వీటిలో ఉన్నటువంటి గ్రంథ సారాంశం ఏంటి అని విష్ణుమూర్తి యొక్క అంశభూతుడైనటువంటి ఈ యొక్క వేదవ్యాసుడు మనందరికీ అందించినటువంటి విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మహాగురువు. ఈయన యొక్క పుట్టినరోజే గురు పౌర్ణమి. వేదవ్యాసుని యొక్క పుట్టినరోజు, జన్మించిన రోజు. అంటే మనందరికీ ఆ గ్రంథాలు పరిచయం అయ్యి ఒక రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, ప్రతిదీ కూడా అనుసంధానం చేసి వాటన్నిటినీ కూడా గణపతికి చెప్తే గణపతి వారు చక్కగా రాసి అందించినటువంటి మహాగురువు అన్నమాట. పరాశరుడు అంటే మనకి జ్యోతిష్య పరిజ్ఞానానికి పరాశర మహామునే ఆది. ఆయనే మొత్తం ధారపోశాడు జ్ఞానం గురించి. మరి ఆయన యొక్క కుమారుడు వేదవ్యాసుడు. ఈయన ఇన్ని పురాణాలు రచించాడు. అంటే దేవుళ్ళ యొక్క అంశాలు వీళ్ళందరూ కూడా. మరి ఆయన యొక్క పండగని ఆషాఢ మాసంలో చాలా విశేషంగా చేసుకోవాల్సిన అవసరం. కాకపోతే వ్యాసుడికి 4 చేతులు లేకపోయి ఉండొచ్చు, బ్రహ్మదేవుడిలాగా. విష్ణుమూర్తిలాగా 2 చేతులు ఉండకపోవచ్చు, ఈశ్వరుడిలాగా ఒక నేత్రం ఉండకపోవచ్చు, త్రినేత్రం ఉంటుంది కదా. అవన్నీ లేనటువంటి స్వరూపం ఎవరయ్యా అంటే మానవ స్వరూపం వేదవ్యాస మహర్షి. అయితే ఆ రోజు మనం వేదవ్యాసుని ఏ విధంగా పూజించాలి గురుగారు? ఏం లేదమ్మా, అవకాశం ఉన్నవాళ్ళు, ఇప్పుడు మాలాంటి గురువులకి కానీ చదువుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మేము ఎవరైనా ఒక పుస్తకం, మనకున్న అష్టాదశ పురాణాల్లో ఒక భారతాన్ని కానీ, రామాయణం కానీ, లేకపోతే స్కంద పురాణం కానీ, అదే 18 పురాణాలని బాగా డబ్బులుండి ఇవ్వాలి అనుకున్న వాళ్ళైతే 18 పురాణాలని మాలాంటి గురువులకి ఎవరైనా సరే దారాదత్తం చేశారనుకోండి, ఆ మంత్రం చెప్పుకుంటూ, వారికి ఇచ్చినటువంటి ఫలితం ఏ రకంగా వస్తుందంటే, వారికి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి కలిగి ఆ ఇంట్లో ఎవరైతే వంశీకులు ఉన్నారో ఆ వంశీకులందరూ కూడా చాలా విశిష్టమైనటువంటి యోగాన్ని పొందుతారు. పుస్తక దానం అని అనుకుంటారు, ఇది గ్రంథదానం. ఎందుకంటే అది అందరికీ ఇచ్చారనుకోండి, చదవకుండా తీసుకెళ్ళి ఎక్కడన్నా వెళతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, గురువులకి, దానివల్ల ఏమవుతుంది, అది చదివి 10 మందికి, ఎంతోమందికి తెలియని జ్ఞానాన్ని ఆపాదించి రంగరించి 10 మందికి విశేషమైనటువంటి జ్ఞాన సంపదని అందిస్తాం. కాబట్టి మీరు అడిగినట్లుగా వ్యాసమహాముని ఏదైతే రచించారో ఆ గ్రంథాలని వెలికి తీసి అట్లీస్ట్ 1 లేదా 3 లేదా 5 లేదా 18 తీసుకొచ్చి గురువులకి దానం చేశారనుకోండి, విశిష్టమైనటువంటి సంపదలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. చదవనన్నా చదవాలి, దానమన్నా చేయాలి, అంతేనా కదా. వస్త్రదానం చేస్తే జీవితాంతం వాళ్ళకి వస్త్రాలకి లోటు లేకుండా ఉంటుంది. అట్లాగే ఇలాంటి పుస్తక దానం చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరైతే పుస్తకాలు దాని చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి వేద సంపదంతా వాళ్ళకి జ్ఞానరూపకంగా వస్తూ ఉంటుంది. లేదా గురువులకి ఏం చేయాలంటే, ఆ రోజున దేవాలయాలకి అందరూ వెళ్తారమ్మా. మామూలుగా ఆ రోజు ఉదయం చక్కగా ఇంట్లో దీపారాయణ చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రం. ఆ రోజు ఏ దేవాలయానికి వెళ్ళాలి గురుగారు? దక్షిణామూర్తి
ఆదిదేవుడు, ఆయనకి వెళ్ళాలమ్మా. దక్షిణామూర్తి ఆలయానికి. దత్తాత్రేయుడు ఇక ఆయన గురువు మీకు తెలియంది కాదు. దత్తాత్రేయుడు ఆయన కూడా త్రిమూర్తి అంశాభూతుడు ఆయనే. కాబట్టి దత్తాత్రేయుడి గుడికి కానీ మన దక్షిణామూర్తి గుడికి కానీ ఇట్లా వెళ్ళి కొంతమంది సాయినాథుడి గుడి కూడా వెళ్తూ ఉంటారు. అది ఎవరి యొక్క మనోభీష్టం వాళ్ళదే. కొంతమంది మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి, ఆయన పేరే గురు రాఘవేంద్ర స్వామి, ఆయన దేవాలయానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా వెళ్ళి దేవాలయంలో చక్కగా ప్రదక్షిణాలు చేయటం, ఒక 16 ప్రదక్షిణాలు చేయాలమ్మా. సాక్షాత్తు ఈ గురువులందరికీ గురువు ఎవరంటే మాలాంటి వాళ్ళందరికీ బృహస్పతి, జ్ఞానానికి సంపద లాంటి వాడు ఆయన. కాబట్టి బృహస్పతి మంత్రాన్ని వీలుంటే ఎవరికైనా గురుబలం జాతకంలో తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు చక్కగా ఆ రోజున బృహస్పతి యొక్క స్తోత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దాన్ని అట్లాగే గురు దక్షిణామూర్తి గురుబలం తక్కువ ఉన్న వారు చదవాలి, ఎవరైనా చదవచ్చు. అంటే ఒకటమ్మా, ఆర్థికంగా సంపదలు ఇబ్బంది పడ్డ వాళ్ళు, అంతకుముందు ఎవరినైనా గురువుల్ని చదువుకునే రోజుల్లో హింస చేసిన వాళ్ళు, గురువుల్ని అప్రదిష్ట పాలు చేసిన వాళ్ళు, గురువుల్ని వేలెత్తి చూపించి గురువుల్ని కొట్టిన వాళ్ళు, అంటే గురువుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ రకంగా వాళ్ళందరికీ గురుశాపం. ఆ గురుశాపాన్ని తీసుకునేటట్టు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇలాంటి రోజులు వస్తూ ఉంటాయి. గురు పౌర్ణమి మనం గుళ్ళల్లోకి వెళ్ళేసి లేకపోతే ఏదేదో చేసేసినా కూడా ఆ ఫలితం రాదమ్మ. గురుశాపానికి మందు లేదు, ఒకటే ఇందా నేను చెప్పినట్లుగా ఆ దానం చేయటం, లేదా గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళకి వస్త్రదానం, ఒక పసుపు వస్త్రాన్ని చక్కగా ఆ స్వామివారికి ఇచ్చేసి, పండ్లు విశేషమైనటువంటి పండ్లు దొరుకుతాయి. మామిడి పండ్లు దొరికితే మామిడి పండ్లు, లేకపోతే మనకి ఇప్పుడు పనస పళ్ళు దొరుకుతున్నాయి. పనస ఏంటంటే గురువు తత్వానికి అది మంచి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి మొత్తం పనస పండుని కానీ, లేకపోతే మనకి పసుపు పచ్చడి ఇవి ఉంటాయి కదా, ఆరెంజెస్ అంటారు, ఒక 16 పండ్లని కానీ ఆ వస్త్రాలతో పాటుగా ఆ గురువుకి దానం చేయాలమ్మా. దేవాలయంలో మాత్రము వీలుంటే స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం, అర్చన చేయించటం, పసుపు పుష్పాలతో బృహస్పతి మంత్రాన్ని చదువుకొని దేవాలయంలో కానీ ఇంట్లో కానీ. ఇంకా విశేషంగా జ్ఞానం పెరగాలి, ఈ గురువు యొక్క అనుగ్రహం కలగాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రం అని తెలుసు అందరికీ. అది కానీ అయితే గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని స్తోత్రాన్ని వీలుంటే 120 సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి. అట్లాగే స్తోత్రాన్ని 16 సార్లు చదవండి. ఇంకేం చేయక్కర్లేదమ్మా. ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి గురుతత్వం బయటకు వస్తుంది. ప్రతి మనిషిలో గురువు ఉంటాడమ్మా. అదేంటంటే గ్రహస్థితి రీత్యా అనగదొక్కబడి ఉంటుంది. ఇలాంటి రోజుల్లో చేయడం ద్వారా వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి గురు పౌర్ణమి అంటే ఏంటమ్మా, చంద్రుడు 16 కళలతో, షోడశ కళలతో విశేషంగా మన ఆకాశంలో చక్కగా మనకి నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కిరణాలు మన మీద అసలు వద్దన్న కొద్దీ పడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలి, ఇలాంటి గురువులను ఆరాధిస్తూ సాయంత్రం పూట అమ్మవారు ఆరాధన చేయటం ఇంకా విశేషం. ఈ గురువులందరికీ మహానుభావులు త్రిమూర్తులందరికీ ఎవరంటే పరాశక్తి. సాయంత్రం పూట ఆ చంద్రకాంతిని చూస్తూ ఎవరైతే లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరము, బాలా త్రిపుర సుందర అష్టకము ఏదైనా సరే అమ్మవారికి చదువుకున్నారనుకోండి, ఇక ఆవిడిచ్చే గురుతత్వం సామాన్యంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణాన్ని సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే అనుకూలంగా చేసుకోండి. శనగలమ్మ, ఉడకపెట్టినటువంటి శనగలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం, లేకపోతే శనగలు బ్రాహ్మడికి దానంగా కాకుండా వీలుంటే ఆయనకి ఇవ్వటము, 1 కిలోంబో బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసుకోవటం. వస్త్రాలతో పాటు ఇవన్నీ ఇవ్వాలమ్మ, విడిగా ఇవ్వకూడదు, మళ్ళీ దానంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ గురువులకి సంబంధించింది ఏదైతే చేస్తారో అవన్నీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. గురు పౌర్ణిమ గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.